మొఘల్ చక్రవర్తి కోడలేంటి, పకోడీలు అమ్ముకోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదూ. మీరు విన్నది నిజమే. ఆమె పేరు సుల్తానా బేగం. ఇండియాని పాలించిన చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్కు స్వయాన కోడలవుతుంది. రాజభవనాలు, రాణివాసాలు పోగొట్టుకున్న ఆమె కోల్కతాలోని ఓ మురికివాడలో ఓ పూరె గుడిసెలో అద్దెకుంటోంది. పకోడీలు, బజ్జీలు అమ్ముకుంటూ 6 చిన్నారులను పెంచుతూ ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. 2003లో అక్కడి ప్రభుత్వం ఆమెకు ఓ ఇంటిని అందించింది. కానీ స్థానికంగా ఉండే కొందరు గూండాలు దౌర్జన్యంగా ఆమె ఇంటిని ఆక్రమించారు. ప్రస్తుతం ఆమెకు ప్రభుత్వం తరపున నెలకు 6,000 పింఛన్ అందుతోంది. బాగా వృద్ధురాలు కావడంతో పనిచేసే ఓపిక లేకపోవడంతో ఆ పింఛన్తోనే 6 పిల్లల సంరక్షణ బాధ్యత చూస్తూ కాలం వెళ్లదీస్తోంది. మొఘల్ సామ్రాజ్య అధిపతులు కట్టించిన తాజ్మహల్, ఎర్రకోట వంటి వాటితో ప్రభుత్వాలు కోట్ల రూపాయలు గడిస్తున్నా వాటికి వారసురాలైన వారికి మాత్రం చిల్లి గవ్వ కూడా అందకపోవటం బాధాకరం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.